ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాజీనామాకు సిద్ధం. తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది ఇడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా రీచ్ చేసిన తర్వాత మనం తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. ఇక లాంగం తర్వాత గురువారం నిన్న తెలంగాణ భవన్కు వచ్చినటువంటి కేసీఆర్ భవన్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించిన బీఆర్ఎస్ కీలక భేటీకి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజేందర్ నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తలసాని కొడుకు తలసాని సాయి కిరణ్ యాదవ్ గైహాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తలసాని పార్టీ కార్యక్రమాలకు అంటిముట్టినట్లుగా ఉంటున్నారు. జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల తెలంగాణ భవన్లో జరిగిన ప్రతి సమీక్ష సాయంలో మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో తలసాని వ్యవహారం పార్లమెంట్ ఎన్నికల గులాబీ పార్టీలో వేల హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన విషయం కూడా తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారుతారని పొలిటికల్ సర్కిల్లో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు భేటీ అయ్యానని, బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని పార్టీ మార్పు వార్తలపై ప్రకాష్ గౌడ్ కూడా ఖండించారు. అప్పటి నుండి కాస్త సైలెంట్ గా ఉన్న ప్రకాష్ గౌడ్ ఇవాళ పార్టీ చీఫ్ కేసీఆర్ సమక్షంలో జరుగుతున్న కీలక భేటీ హాజరు కాకపోవడంతో మరోసారి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ సమావేశానికి హాజరు కాకపోవడంపై తలసాని కుమారుడు సాయి కిరణ్ యాదవ్ స్పందించారు. ఇవాళ సమావేశం ఉన్నట్లు తనకు తెలియదని, అందుకే మీటింగ్ హాజరు కాలేదని క్లారిటీ ఇచ్చారు. ఏది ఏమైనా గులాబీ బాస్ అధ్యక్షత జరగబోయిన బీఆర్ఎస్ సమావేశానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హాజరు కాకపోవడం బీఆర్ఎస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.